ఒకప్పుడు ప్రశాంతమైన గ్రామంలో లిల్లీ అనే ఒక చిన్న అమ్మాయి ఉండేది. ఆమెకు చిత్రాలు వేయడం, రంగులు దిద్దడం అంటే ఎంతో ఇష్టం. లిల్లీ తల్లిదండ్రులు రైతులుగా జీవనోపాధి చేసుకునేవారు. వారి దగ్గర పెద్దగా ఏమీ లేకపోయినా లిల్లీ యొక్క సృజనాత్మకతను ప్రోత్సహించేవారు. లిల్లీ ఒకరోజు ఒక పెద్ద చెట్టు క్రింద కూర్చొని కాగితం ముక్కపై బొమ్మలు వేస్తూ ఉంటుంది. పక్షులు మృదువుగా కూతలు కూస్తాయి. అలానే సూర్యాస్తమయం అవుతుంది. లిల్లీ ఆ చెట్టు క్రింద కూర్చొని ఇలా అనుకుంటుంది. నా దగ్గర ఇంకా మంచి రంగులు ఉంటే నేనెంత అందమైన బొమ్మలు వేయగలనో అనుకుంటుంది. అలానే అనుకుంటూ చెట్టు క్రిందే లిల్లీ నిద్రపోతుంది. ఆ రాత్రి లిల్లీ నిద్రిస్తున్నప్పుడు ఒక మాంత్రిక ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రకాశవంతమైన కాంతి ఆకాశం నుంచి వచ్చింది. దానితో పాటు ఒక వింత రూపం కనిపించింది. ఆకాశం నుంచి మెరిసే కాంతి దిగుతుంది. అనుభవజ్ఞురాలైన, మెరుస్తున్న కళ్ళతో ఉన్న ఒక వృద్ధ మహిళ అందమైన తూలికను పట్టుకొని కనిపిస్తుంది. ఆ తూలికే ఇక్కడ మ్యాజిక్ పెయింట్ బ్రష్. ఆమె నిద్రిస్తున్న లిల్లీ పక్కన ఆ మ్యాజిక్ పెయింట్ బ్రష్‌ను మృదువుగా ఉంచుతుంది. ఆ వృద్ధ మహిళ ఇలా అనుకుంటుంది. స్వప్నాలతో నిండిన గుండె ఉన్నదానికి ఈ మ్యాజిక్ పెయిన్ బ్రష్ అందిస్తున్నాను. దీనిని జాగ్రత్తంగా వాడుకో అని లిల్లీని చూస్తూ అంటూ అలానే ఆ వృద్ధ మహిళ కనిపించకుండా పోతుంది. మరుసటి ఉదయం లిల్లీ లేచి ఆ మ్యాజిక్ పెయిన్ బ్రష్‌ను చూసి ఆశ్చర్యపోతుంది. ఇదెక్కడి నుంచి వచ్చింది? ఎంత అందంగా ఉందో అని లిల్లీ ఆ మ్యాజిక్ పెయిన్ బ్రష్‌ను చూసి అనుకుంటుంది. ఆమె దానిని తీసుకొని తన తల్లిదండ్రుల చిన్న ఇంటికి పరిగెత్తుతుంది. లిల్లీ ఇంట్లో వంటగదిలో రంగులు వేయడం మొదలుపెట్టింది. లిల్లీ ఒక నీళ్ల గిన్నెలో ఆ మ్యాజిక్ పెయింట్ బ్రష్‌ను ముంచి పాత కాగితం ముక్కపై రంగు వేస్తుంది. రంగులు లేకపోయినా ప్రకాశవంతమైన రంగులు కనిపిస్తాయి. లిల్లీ ఒక సాధారణ పువ్వు గీస్తుంది. ఆ పువ్వు ఒక్కసారిగా నిజంగా వికసిస్తుంది. లిల్లీ ఆ దృశ్యాన్ని నమ్మలేక ఆశ్చర్యపోతుంది. ఆ పూలని చూసి ఇలా అనుకుంటుంది లిల్లీ. ఇది సజీవంగా ఉంది. నేనేం కావాలనుకున్నా గీయగలనిప్పుడు అని లిల్లీ అనుకుంటుంది. లిల్లీ బయటకు పరిగెత్తి గాల్లో సీతాకోకచిలుకలను గీస్తుంది. ఆ సీతాకోకచిలుకలు ఆ మ్యాజిక్ పెయింట్ బ్రష్ వల్ల సజీవంగా మారి లిల్లీ చుట్టూ ఆనందంగా ఎగురుతాయి. లిల్లీకి అప్పుడు అర్థమైంది. ఇది మామూలు పెయింట్ బ్రష్ కాదు. ఒక మ్యాజిక్ పెయింట్ బ్రష్ అని. అప్పుడు ఈ మా ఈ మ్యాజిక్ పెయింట్ బ్రష్‌ని తీసుకెళ్ళి గ్రామస్తులకు చూపిస్తుంది. గ్రామస్తులు సంతోషంగా లిల్లీ చుట్టూ చేరి ఆమె పూలు, జంతువులు, ఇంద్రధనస్సులు గీస్తూ ఉంటే ఎంతో ఆనందిస్తారు ఆ గ్రామస్తులు. మొత్తం గ్రామం ఆశ్చర్యంతో నిండిపోతుంది. అప్పుడు ఒక గ్రామస్తుడు ఆశ్చర్యంగా, చూడండి ఆమె సాధారణ మ్యాజిక్ పెయింట్ బ్రష్‌తో కాదు, మ్యాజిక్ పెయింట్ బ్రష్‌తో నిజమైన జంతువులను సృష్టిస్తుంది అని ఒక గ్రామస్తుడు అంటాడు. అప్పుడు ఇంకో గ్రామస్తుడు సంతోషంగా నవ్వుతూ లిల్లీని ఇలా అడుగుతాడు. లిల్లీ నువ్వొక నీటి గుంటను గీయగలవా ఈ మ్యాజిక్ పెయింట్ బ్రష్‌తో అని అడుగుతాడు. లిల్లీ అప్పుడు తల వంచి ప్రకాశవంతమైన చేపలతో ఉన్న ఒక శాశ్వత నీటి గుంటను గీస్తుంది. చేపలు నీటిలోంచి ఎగురుతూ గ్రామస్తులు చప్పట్లతో మురిసిపోతారు. కానీ అందరూ లిల్లీ కోసం సంతోషంగా ఉండలేదు. గ్రామంలోని అత్యంత ధనవంతుడైన మిస్టర్ గ్రంబుల్ ఈ మాంత్రిక తూలిక అదే మ్యాజిక్ పెయిన్ బ్రష్ గురించి విన్నాడు. మిస్టర్ గ్రంబుల్ దూరం నుండి కుతూహలంతో చూస్తున్నాడు. అప్పుడు మిస్టర్ గ్రంబుల్ కుతూహలంగా ఇలా అంటాడు. ఈ తూలిక నాకు దొరికితే నేనే ప్రపంచంలో అత్యంత ధనవంతుడిని అవుతాను. ఇది నాదిగా మార్చుకుంటాను అని మిస్టర్ గ్రంబుల్ తనలో తానే అనుకుంటాడు. ఒక రాత్రి మిస్టర్ గ్రంబుల్ లిల్లీ ఇంటిలోకి చొరబడి ఆ మ్యాజిక్ పెయిన్ బ్రష్‌ను దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తాడు. నిద్రిస్తున్నప్పుడు మెల్లిగా ప్రవేశించి ఆమె బల్లపై నుండి ఆ మ్యాజిక్ పెయింట్ బ్రష్‌ను తీసుకుంటాడు. మిస్టర్ గ్రంబుల్ తనలోనే తను కునుకుతూ, ఇప్పుడు ఇది నాది. నేనెంత సంపద గీయగలనో చూద్దాం. మిస్టర్ గ్రంబుల్ అతని భవనం వద్ద బంగారు నాణేలు
మిస్టర్ గ్రంబుల్ అతని భవనం వద్ద బంగారు నాణేలు ఆభరణాలు గీయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ మ్యాజిక్ పెయింట్ బ్రష్ గుళ్ళతో నిండిన మట్టి కొట్టెలు మరియు చిత్రాలను మాత్రమే సృష్టిస్తుంది. అప్పుడు మిస్టర్ గ్రంబుల్ ఓపెన్గా ఇదేమిటి, ఇది నా ఎందుకు పనిచేయడం లేదు అని అనుకుంటాడు. లిల్లీ మిస్టర్ గ్రంబుల్ను ఎదుర్కొంటుంది. మాంత్రికత లేక అదే మ్యాజిక్ పెయింట్ బ్రష్ లోపం కోసం పనిచేయదు. సృజనాత్మకత మరియు మంచితనంతో ఉన్న గుండెకి మాత్రమే ఇది పనిచేస్తుంది. కానీ ఈ విషయం మిస్టర్ గ్రంబుల్కు తెలియదు. లిల్లీ మిస్టర్ గ్రంబుల్ భవనం ముందు నిలబడుతుంది. ఆమె బాధపడుతూ ఉన్నా ధైర్యంగా ఉంటుంది. లిల్లీ మిస్టర్ గ్రంబుల్తో ఇలా శాంతంగా చెప్తుంది. ఈ మ్యాజిక్ పెయింట్ బ్రష్ ఆకాంక్షలకు పనిచేయదు. ఇది ఆనందాన్ని పంచడం కోసం మాత్రమే పనిచేస్తుంది. మిస్టర్ గ్రంబుల్ తన హక్కును గ్రహించి దుఃఖంతో తలదించుకుంటాడు. మిస్టర్ గ్రంబుల్ మృదువుగా, నిజమే లిల్లీ, నేను నాకు ఇంకా ఎక్కువ కావాలనుకున్నాను, కానీ అది నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. లిల్లీ మిస్టర్ గ్రంబుల్ను క్షమించి ఈ మ్యాజిక్ పెయింట్ బ్రష్ యొక్క నిజమైన శక్తి ఏమిటో నేర్పించింది, పంచడం మరియు మంచితనం. మిస్టర్ గ్రంబుల్ లిల్లీతో కలిసి గ్రామం కోసం అందమైన చిత్రాలను గీయడానికి సహాయం చేస్తాడు. గ్రామస్తులు అందరూ ఆనందంగా ఉంటారు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం 10 మందికి సహాయం చేయాలి అనుకున్నప్పుడు ఆ ప్రకృతి ఏదో ఒక రూపంలో మనకి సహాయం చేస్తుంది.